పెరిగిన గ్యాస్ సిలిండర్ల రేట్లు సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. యుద్ధం కావచ్చు, మరేమైనా కారణం కావచ్చు, కమర్షియల్ సిలిండర్ రేటు ఉన్నపలంగా ₹1000 పెరగడంతో హోటళ్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లు అమాంతంగా పెరిగి సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. చిరు వ్యాపారస్తులు సిలిండర్ రేట్లు పెరగడంతో వారి వ్యాపారాలను మూసివేయడంతో వారితో పాటు మరికొందరు ఉపాధి కోల్పోతున్నారు. వ్యాపారస్తుల మీద, ప్రజల మీద భారం పడకుండా ఉండాలంటే సిలిండర్ రేట్లను తగ్గించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. నా పేరు అనిల్, ఇక్కడ మేనేజర్గా మాట్లాడుతున్నాను. ఈ కమర్షియల్ సిలిండర్లు గత 5 నెలల నుంచి పోల్చుకుంటే జనవరిలో ఒక 1700 ఉంటాయి, ఫిబ్రవరిలో వచ్చేసి 1900 ఉంది, మార్చిలో వచ్చేసి 2000 ఉంది, ఏప్రిల్ వచ్చేసరికి మన 3300 నుంచి 3500 దాకా ఉంది గ్యాస్ సిలిండర్. ఈ హోటల్ రంగంలో వచ్చేసి కమర్షియల్ సిలిండర్ పెరగడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాము, ప్లస్ అలానే ఇలా జీతాలు ఇవ్వలేకపోతున్నాము. హోటల్ రంగం చాలా ప్రజలు పడిపోతుందని ఆలోచనతో ఉన్నాము. దానికి తోడు హోటల్ నడపాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ధరలు అక్కడెక్కడో ఆర్మోజు ఉండటం వల్ల నౌకలు రావట్లేదు అనేది పెంచుతున్నారు. కానీ అక్కడ గవర్నమెంట్ ప్రకారంగా డొమెస్టిక్ సిలిండర్ పెంచాలని చెప్తున్నారు, కమర్షియల్ సిలిండర్ మాత్రం డబల్ అయింది, 3300 అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 3300 పెట్టి మనం సిలిండర్ 1-2 సిలిండర్లు తీసుకున్నా దాన్ని నడపాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కస్టమర్లకి రేట్లు పెంచుతారేమో క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు, మీరు రేట్లు పెంచారని చెప్తున్నారు. అలానే రేట్లు పెంచుతారేమో కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయలేము. గవర్నమెంట్ ప్రకారంగా ఈ సిలిండర్ తగ్గించేసి చూసుకోవాలని కోరుకుంటున్నాం. హోటల్స్ నా పరిస్థితిని బట్టి నడపాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నర్సాపేటలో దాదాపు ఎన్ని హోటల్స్ ఉన్నాయో సగానికి సగం పైగా మూతపడే అవకాశం ఉంది. ఇదివరకు సిలిండర్లో ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రేషన్ పెట్టేసి రోజుకి ఒక సిలిండరు ఇస్తున్నారు. దానివల్ల హోటలు నడపాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 15 రోజులు వేసి 15 రోజులు మూయాల్సి వస్తుంది. ఉన్న స్టాఫ్ని ఒక 10 మంది ఉంటే 5 మందికే వర్క్ జీతం ఇవ్వవలసి వస్తుంది. దాంతో వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు, ఇక్కడ స్టాఫ్ సఫర్ అవుతున్నాము. దానివల్ల ఇబ్బంది లేకుండా పోవాలని కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం డిసెంబర్లో గ్యాస్ ధర ₹1750 ఉంది, ప్రజెంట్ వచ్చి 3500 అయింది. అంటే గత 4 నెలల్లోనే కమర్షియల్ సిలిండర్ ధర డబుల్ అయింది. అందుకనే హోటల్ వాళ్ళు కూడా ఈ రేట్లు అన్నీ పెంచేశారు. ఐటెంకి ₹10, ₹15 చొప్పున పెంచారు. దానివలన సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళు కూడా వ్యాపారం అంతిమంగా కస్టమర్కి లాస్ అవుతుంది. డొమెస్టిక్ ధర తక్కువ చేశారు, కమర్షియల్ ధర పెంచామన్నారు. అది కూడా అంతిమంగా నీకు సామాన్య మానవుడి మీద భారం పడుతుంది. అందుకని గవర్నమెంట్ తగ్గించాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు ఆంధ్ర భవన్ హోటల్కి వచ్చి టిఫిన్ చేయటం, అలాగే ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుందని ఇక్కడికి ప్రతిరోజు వచ్చి ఫ్రెండ్స్తో పాటు మరి అందరం వచ్చి ఇక్కడ తాగుతూ ఉంటాము. ఈరోజు మరి యజమానితో అడగటం జరిగింది, ఏంది సార్ అన్నీ ప్రతి ఐటెంకి మీద ₹10 పెంచారు, ఏంది పరిస్థితి అని అడగటం జరిగింది. మాదేముందయ్యా, గ్యాస్ పెరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. టౌన్లో ఎక్కడికి పోయినా, ఏ వీధికి పోయినా, ఎక్కడికి పోయినా చిన్న చిన్న బండ్లు, దుకాణాలు కూడా అన్ని రేట్లు పెంచడం ఈరోజు జరిగింది. దీనికి కారణం గ్యాస్ అని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి గ్యాస్ తగ్గించాలని, మరి మాలాంటి సామాన్యుల మీద మరి కనీసం ఒక టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా అధిక రేట్లతో ఉండటం వల్ల ఇబ్బందికి గురవుతున్నారు ప్రజలు. మరి పైనటువంటి గవర్నమెంట్ కూడా గ్యాస్ మనకి షార్టేజ్ ఏం లేదని చెప్పడం జరిగింది. మరి ఈ షార్టేజ్ ఏం లేనప్పుడు మరి గ్యాస్ రేట్లు పెరిగినాయని, మరి ఉన్నటువంటి టిఫిన్ల మీద, ఇటువంటి టీ మీద, తినుబండారాల మీద రేట్లు పెంచడం ఏందనేది అర్థం కాలేదు. తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని త్వరలోనే రేట్లు తగ్గింపులు ఆచరణ తీసుకురావాలని గవర్నమెంట్ని కోరుతున్నాను.